పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇంతకుముందు ఎంత వస్తుండే? 3000. ఇప్పుడు 6000. మీకు తృప్తే కదా? ఎట్లా పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుంది. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి తల్లికి వందనం పడిందే? ఎంతమందికి? ఇద్దరికి 13,000. తర్వాత ఇంకోటి మీకు ఉచిత గ్యాస్ వచ్చిందా? ఎందుకు? అంటే గ్యాస్ సిలిండర్ లేదు మీకు ఇంట్లోనే? రాలేదా? కారణము? మీకు పెన్షన్ ఇవన్నీ వచ్చినాక అది కూడా రావాల్సింది కదా? రాలేదు. సరే సరే. సచివాలయంలో పోయి అదేమన్నా ఉంటే సవరణ చేసుకుని మరి అప్లై చేసుకోండి. అదే లేదమ్మా సిలిండర్లు అమ్మా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా కొత్త సిస్టమ్ మనం బుక్ చేసుకుంటేనే మన అకౌంట్ లో పడుతుంది. తర్వాత మనం తీసుకుని పోయి మనం డ్రా చేసుకుని సిలిండర్ తీసుకోవచ్చు. రా రా రా. నీకు పెన్షన్ వస్తుందా? 18 కదా సార్? 18 అదేలాగా వచ్చేదానికి రాలేదా? కారణము అంతా బాగానే ఉన్నాడు సార్. కాదు కాదు వయసు కాదు, హ్యాండిక్రాఫ్ట్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఇప్పుడు కాదు. నీకు 51 అనేది కాదు, 60 అనేది కాదు. నీకు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. అదే ఎందుకు రాలేదమ్మా? అప్లై చేసుకోలేదా? అట్లా కాదమ్మా, మనము డాక్టర్ దగ్గర కాదమ్మా, డాక్టర్ దగ్గర కాదు, మనం సదరన్ క్యాంప్ పెడతారు కదా, సదరన్ క్యాంప్ కు పోవాలా. పోయిన అప్లై చేసిన కాదు, ఒక కర్ణ రాసింటే నువ్వు బాగా చెప్పి టాబ్లెట్ రాసి పంపించాడు సార్. సార్ ఏం రాదు సార్, ఉత్తమ మాత్రం రాసి పంపించాడు సార్. సరే ఇప్పుడు డాక్టర్ దగ్గర కాదు, సదరన్ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. రామకృష్ణ వెంకటేష్ ఇప్పుడు ఇంకోసారి సదరన్ క్యాంప్ ఉన్నప్పుడు ఇతని సచివాలయంలో అప్లై చేసుకోమని. అప్లై చేసుకుంటే సదరన్ క్యాంపు ఇక్కడ కాదు, అనంతపురం వేయచ్చు, గుంతకల్ వేయచ్చు, కర్నూలు వేయచ్చు, ఎక్కడైనా కానీ అప్పుడు వేసినప్పుడు ఇతను పోయి సదరన్ క్యాంప్ పోయిస్తే ఆడు పర్సెంటేజ్ రాస్తారు. 50-60% పైన రాస్తే ఇతనికి పెన్షన్ వస్తుంది. ఎందుకంటే వికలాంగుల కింద 60 ఏళ్ళు దాటి అవసరం లేదు, వికలాంగుల కింద వస్తుంది. ఇంకోసారి ఆ పని చేయి. నువ్వు డాక్టర్ ఈ డాక్టర్ తో పోతే వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కాదు నీకు ఇచ్చేది. ఒక సదరన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసేది గవర్నమెంట్. ఆ క్యాంప్ లోని పోయి నువ్వు చూపించుకున్నా సరే, నువ్వు వికలాంగులని గుర్తించి నీకు సర్టిఫికేట్ ఇస్తే ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు ఆ పని చేయవి. దానికి పోవాలా, దానికి పోతేనే మీకు వచ్చేది. మనం డాక్టర్ తో పోతే అతను ఇచ్చిన సర్టిఫికేట్ మనకు ఇది కాదు. ఏం అమ్మా నువ్వు బాధపడదమ్మా. మనం ఏమంటామంటే మీరు కొద్దిగా కొన్ని పొరపాటు చేసుకున్నారమ్మా, అంతేగాని మీరు సరిగ్గా గైడెన్స్ లేక ఇదైంది. కానీ ఇంకోసారి మాత్రము సదరన్ క్యాంప్ ఉన్నప్పుడు రామకృష్ణ వెంకటేష్ కి చెప్తాడు. అప్పుడు మీరు అంటే ఇప్పుడు సచివాలయంలో అప్లై చేసుకున్నారా? వికలాంగుల కింద అప్లై చేసుకుంటే సచివాలయంలో అప్లై చేసుకుంటే సదరన్ క్యాంపు యాడ్ అనేది మీకు వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. ఇట్లా పలానా దగ్గర అప్పుడు మీరు అటు పోయి రావాలమ్మా. అంతేగాని మీరు దీని గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేసే పని చేయండి అమ్మా, అది ఖచ్చితంగా వస్తుందమ్మా. ఏం చెప్పు. అదేనమ్మా, నేను అదే కదా అడిగింది. ఎందుకు రాకుండా ఉండేదని కారణం ఏమంటే చెప్పండి. సరేనమ్మా, నువ్వు అట్లా అనుకోడు, అట్లా ఎప్పుడు బాధపడకూడదమ్మా. ప్రయత్నం చేయాలమ్మా. అది వచ్చేప్పుడు చెప్తాను. రామకృష్ణకి వెంకటేష్ ఉంటాడు, చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను. రామాంజీ ఉంటాడు, ఎవరెవరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సదరన్ క్యాంప్ అనేది ఇప్పుడు కాదు, మొన్ననే రీసెంట్ గా అయిపోయింది. మరి ఎప్పుడు పడుతుందో తెలియదు. కానీ మీరు అప్లై చేయండి, ఫస్ట్ సచివాలయంలో పోయి అప్లై చేయండి. వికలాంగుల కింద అప్లై చేస్తే అది వస్తుంది మీకు. ఏమమ్మా ఆ పని చేయండి అమ్మా. పెన్షన్ అడగాలని దానికి కారణం ఏమమ్మా? అంటే ఒంటరి మహిళ, అంటే భర్త వేసినాడా? ఒంటరి మహిళ, తర్వాత 50 ఏళ్ళ వాళ్ళకి ఏమమ్మా ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోండి అమ్మా, వాళ్ళకి వస్తుంది. కానీ భర్త చనిపోయిన వాళ్ళకి ఉంటాయంటే కూడా మీరు ఇది సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చమ్మా. అది చనిపోయినాడా? డెత్ సర్టిఫికేట్ ఉందా? మరి అప్లై ఇచ్చినావా? మరి ఇవ్వాలమ్మా. సచివాలయంలోనా డెత్ సర్టిఫికేట్ తీసుకుని పోయి సచివాలయంలో ఇయ్యమ్మా. ఇస్తేనే నీకు వస్తుంది.
కానీ ఇప్పుడు ఈ తొందరలో ఇచ్చేసేయాలి. ఎందుకంటే అంటే రేపు నెల ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యే లోపల అందరికి ఇస్తారమ్మా. అది లేట్ చేసినావు కదమ్మా. ఎందుకు నీకు ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పుకోకుండా కూడా నువ్వు అడగాలి కదమ్మా. అవును పెన్షన్ రావాలంటే ఏ విధంగా ఎవరు నన్ను అడగాలి కదా. వచ్చిందా సార్ ఇంతకు ముందర వచ్చిందా ఒంటరి మహిళ కింద అని వచ్చిందా, అప్పుడు ప్రూఫ్ లేవని తీసేసి నా భర్త చచ్చిపోయినాడు అని మళ్ళీ పోయి తెచ్చుకున్నాను నేను. మరి అది ఇప్పుడు ఇంత ముందు ఒంటరి మహిళ కిందనే ఇచ్చినారు, అది తీసేసినారు. ఇప్పుడు నీ భర్త చనిపోయినప్పుడు అయితే నీకైతే వస్తుందమ్మా. దాని గురించి అయితే ఆలోచించే అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని సచివాలయంలో పోయి నువ్వు అది ఇది చేసి ఇడిస్తే వాళ్ళకి అప్డేట్ చేసుకుంటే ఆన్లైన్ లో ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ వస్తుందమ్మా. అది 4 ఏళ్ళు అయింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందమ్మా. గతంలో వైసీపీ ప్రభుత్వంలోన అంటే ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఉండేది కదమ్మా. వాలంటీర్లు చెప్పలేదు అప్పుడు. ఎప్పుడు చేసినారు? ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. అప్పుడు అట్లాగా కాదమ్మా, 20 ఒంటరి మహిళని వచ్చింది. అప్పటికే నీ భర్త చనిపోయినాడు. అప్పటికే నీ భర్త చనిపోయినప్పుడు అది సర్టిఫికేట్ ఇచ్చింది కూడా నీకు అట్లా వీడియో కింద వస్తున్నాడు కదమ్మా. ఇతంతో కింద వస్తున్నాడు. నువ్వు ఎందుకు పొరపాటు చేసుకుని ఏం కథ అది కరెక్టే. అప్పటికి ఒంటరి మహిళ కింద ఇచ్చినారు. ఒంటరి మహిళ ఇచ్చిన తర్వాత భర్త చనిపోయినా కూడా ఇకపోతే అది ఎట్లా ఇంకా. సరేలేమ్మా, అది ఏదో పొరపాటు జరిగింది. ఏమమ్మా ఇంకోసారి ఆ పని చేసుకోండి అమ్మా. చెప్పండి అమ్మా. రేషన్ కార్డ్ అమ్మా అప్లై చేసుకోండి అమ్మా. మీకు ఇప్పుడు మీ ఇంట్లో చదివే పిల్లలకు తల్లికి వందనం పడిందమ్మా? ఎంతమంది పిల్లవాడేటేనమ్మా? ఒక్కరికి పడిందమ్మా? ఇద్దరికి పడిందమ్మా. రైట్ అమ్మా. తర్వాత వేరే కార్డులో ఉన్నాడా? మరి మీ దాంట్లో ఎందుకు ఎక్కించుకోలేదమ్మా? చెప్తారు. సరేనమ్మా, ఇప్పుడు మీ సమస్యలు ఏమని చెప్పినారు కదమ్మా. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం పైన అయిందమ్మా. ఇంత ముందు చంద్రబాబు గారు ఎలక్షన్లు ఏం చేసిండ్రంటే ఒక హామీలు ఇచ్చిండమ్మా. సూపర్ 6 అని హామీలు ఇచ్చిండే ఎలక్షన్ లోను. మనకి మీరు ఓటేయాలంటే అని చెప్పని సూపర్ 6 హామీలు ఇచ్చి దాంట్లో నేనేమని చెప్పిందంటే పెన్షన్ 3000 నుండి 4000 చేస్తానంటే, తర్వాత ప్రతి ఇంట్లో చదివే పిల్లలు 3 ఉన్నా 1 ఉన్నా 4 ఉన్నా 5 మంది ఉన్నా కూడా వాళ్ళకి తల్లికి వందనం ఇస్తామని చెప్పి అది చెప్పినాడు. తర్వాత ఉచిత బస్సు కూడా చెప్పినాడు అమ్మా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు కాబట్టి ఇప్పుడు మీకు ఒక 4 కనబడుతున్నాయమ్మా. పెన్షన్ 3000 ఉన్నది ఇప్పుడు 4000 చేసినాడు కదమ్మా. వికలాంగులకు 6000 చేసినాడు కదమ్మా. అదొకటి. రెండవది పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదివే పిల్లలకి పడింది కదమ్మా తల్లికి వందనము. అంటే ఇంతకుముందు ఒకరికే వచ్చేది, కానీ ఇప్పుడు 5 మంది ఉంటే కూడా ఇచ్చినారమ్మ. అదొకటి. తర్వాత మూడవది అమ్మా ఉచిత గ్యాస్ అమ్మ. గ్యాస్ మీరు రాలేదంటారమ్మా, కానీ చాలా మందికి వచ్చిందమ్మా గ్యాస్. మనం తీసుకుని ఇంతకుముందు మొన్న ఎట్లున్నట్టే మీరు తీసుకున్న తర్వాత అకౌంట్ లో పడేది. ఇప్పుడు అట్లా కాదమ్మా. మీరు బుక్ చేసుకుంటే బుక్ చేసిన వెంటనే రేపు 1వ తారీఖు నుండి బుక్ చేసుకున్న వెంటనే మీ అకౌంట్ లో పడుతుంది. ఆ డబ్బులు తీసుకుని మీరు గ్యాస్ కూడా తీసుకునొచ్చమ్మా. తర్వాత ఇంకోటి అమ్మా, మీకు తెలిసిందే ఇప్పుడు పిల్లలకి ఇంత ముందు స్కూల్లోనే లావు బియ్యంతో అన్నం చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చిన్న బియ్యంతోనే పిల్లలు కూడా బాగా తినాలా, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలా, బాగా తినాలనే ఉద్దేశంతో బాగుంటారనే ఉద్దేశంతో చిన్న బియ్యంతో అది కూడా చేసినారమ్మ. అది కాక ఇవన్నీ కాక రేపు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు అమ్మ. మీరు ఆడవాళ్ళు మన కర్నూలు జిల్లాలో ఎక్కడ తిరిగినా అంటే అదే పనికి తిరిగేదేమో కాదమ్మా, అవసరాల కోసం తిరుగుతుంటారు కాబట్టి దానికి కూడా ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేసినాడమ్మా. అది రేపు ఆగస్టు 15 నుండి అది కూడా ఇది అవుతుందమ్మా. అలాగే మీరు రైతులు ఎవరు లేదమ్మా. రైతు ఈ అన్నదాత సుఖీభావ అనేది రైతులకమ్మా. ఇది రైతులకు వచ్చేసి రేపు 2వ తారీఖు నుండి అది కూడా అకౌంట్ లో పడుతుందమ్మా. ఇవన్నీ కాక మీకు తెలిసిందేనమ్మా, ఇప్పుడు చాలా మంది బీదోళ్ళు ఉంటారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినారు కదమ్మా. అన్న క్యాంటీన్ లో మనం బయట హోటల్లో తింటే 50-100 రూపాయల వరకు తీసుకుంటాం. అన్న క్యాంటీన్ లో 5 రూపాయలతో భోజనాలు పెడుతున్నారు. అంటే ఎవరైనా బీదోళ్ళు కానీ లేక బయట ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ సౌకర్యాలు కూడా చేసినారు. కాబట్టి దీనివల్ల మీ దగ్గరికి పొమ్మన్నారమ్మ, మీ దగ్గరికి వచ్చినాము. ఇవి కాక మీరు ఏమన్నా సమస్యలు ఉందా, మీ వార్డు సమస్యలు ఉన్నా కూడా చెప్తే కూడా మేము వింటాము. ఆ తర్వాత దానిపైన మేము కూడా చర్య తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉంటామమ్మా. చెప్పండి అమ్మా. అంటే ఒక్కొక్క 2 సెంట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాడమ్మా. అదొకటి. పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలనేది ఉంది. దానికి ఈ ఆలోచన కూడా చేసినారు. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇళ్ళు లేకుండా జాగాలు లేకుండా కూడా అది కూడా మీరు అప్లై చేసుకోండి అమ్మా. సచివాలయంలో పోతే ఇప్పుడు మేము చెప్పిండేటివన్నీ మీకు ఎవరికైనా రాకపోతే కూడా అంటే మీరు అర్హులై రాకపోతే కూడా మీరు అప్లై చేసుకున్నాడు అమ్మా. అర్హులై అంటే ఊరికే మనము నాకు దండి ఉండి నేను అడిగితేనంటే ఇచ్చేది కాదమ్మా.
దీనికి అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సచివాలయంలో ఇప్పుడు అప్లై చేసుకునండి అమ్మా, అన్ని వచ్చేదానికైతే ఉంటాయమ్మా. ఇన్ని ఇచ్చిన తర్వాత అది కూడా ఈక్కొకనట్టు ఉండదు కదమ్మా, అవి కూడా చేస్తారు కాబట్టి మీరు మాత్రం ఏది లేకున్నట్టు చేసుకోండి అమ్మా. అది కదా చెప్పండి అమ్మా. మీరు సచివాలయంలో పోయి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అవన్నీ తీసుకుపోయి ఒకసారి కాకుండా 2 సార్లు వాళ్ళు లేరని చెప్పినా కూడా ఒకసారి కాకుండా 2 సార్లు వచ్చినా మీరు ఎక్కించుకునండి అమ్మ. అంతేగాని నేను ఎక్కిస్తాయలేదు, ఎవరు ఎక్కిస్తాయలేదు, ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. చంద్రబాబు మీకు ఏం చేశానంటే ఎవరితో తిరుక్కోకున్నట్లు మీరే పోయి అప్లై చేసుకునేదాన్ని కూడా ఇచ్చినాడు కాబట్టి సచివాలయాల్లో మీరు పోయి ఎక్కించుకునండి అమ్మ. అది రాకోకున్నప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు కావాల్సి మాకు చెప్తే మేము దాన్ని చేసి అంటే నేను ఇంతవరకు చెప్పానమ్మా. ఇప్పుడు స్కూళ్ళలోనే చిన్న బియ్యం ఇచ్చారమ్మా. మల్లేష్ మీరు చేసే స్కూళ్ళలో చిన్న బియ్యమే కదా ఇచ్చింది, అది చిన్న బియ్యమే కదా, బాగుంటాయి కదా, పురుగులు గిరుగులు ఏమని ఉంటాయి, మరి పురుగులే ఉండే కదమ్మా. ఇట్లా మీరు అట్లా కాదమ్మా, మీరు ఒకటి ఉండు కాదమ్మా, ఉండు మల్లేష్ కాదమ్మా, మీకు విషయం చెప్తానమ్మా. మొన్న చంద్రబాబు గారు పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి రావాలని మెగా పేరెంట్స్ డే పెట్టినా లేదమ్మా? పోయినారా లేదా? మీరు పోయినారు కదా. మరి ఆ రోజు మీరు ఏం చేసినారమ్మా? ఇవన్నీ చెప్పొచ్చు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు పెట్టినాడంటే మీ పిల్లలకి డబ్బులు వేస్తూ మీ పిల్లలు స్కూల్లో సరిగా చదువుతున్నారా లేదా, వాళ్ళు సరిగా చూసుకుంటారు లేదా అని చెప్పి మీకు మీ పేరెంట్స్ పెట్టినప్పుడు మీరు అక్కడ పోయినప్పుడు చెప్పాలి కదమ్మా. చెప్పకపోతే ఎట్లమ్మా? చూడమ్మా, నువ్వు మీటింగ్ లేట్ అయిపోతే ఎట్లమ్మా? చెప్పమ్మా. అదేనమ్మా. సరేలేమ్మా, ఇంకోసారి మేము ఏమంటామంటే మీకు తల్లిదండ్రులకి స్కూల్లో పోయి అడిగి హక్కు ఉన్నదమ్మా. మీకేం దాని గురించి భయపడే అవసరం లేదు. స్కూల్లో పోయి బాగలేదంటే హెడ్ మాస్టర్ ఉంటాడు కదమ్మా, హెడ్ మాస్టర్ జూనియర్ కాలేజ్ కదమ్మా, ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆడ పోయి నిల్లపై మీకు అదే పనిగా చంద్రబాబు గారు చిన్న బియ్యంతో పిల్లలకి తినిపించాలని మీరు చేసి ఈ పనికిరాని వేస్తున్నారని చెప్పి నిలబెట్టి ఇచ్చేయండి అమ్మా. దాని గురించి మీకు ఏం ఇబ్బంది లేదు, మాట్లాడండి. ఎందుకు ఒకరు పడిందమ్మా, ఇంకొకరు పడలేదా? ఎందుకు ఏం చూపిస్తుందమ్మా? పెయిడ్ అంటే ఇచ్చినట్లమ్మా. దానికి మీరు ఏం చేస్తారంటే మరి సచివాలయంలో పోయి ఇంకోసారి సవరణ చేసుకోండి అమ్మా. పెయిడ్ అంటారంటే ఇచ్చినట్ల, ఎవరికి ఇచ్చినట్లని అడగాల మీరు. నెక్స్ట్ దాంట్లో పడుతుందా? ఇప్పుడు ఒకరికి వచ్చిన తర్వాత ఇంకొకరికి కూడా వస్తుందమ్మా. దాని గురించి అయితే ఆలోచించే అవసరం లేదు. తర్వాత ఇంకోటమ్మా, మేము ఇవన్నిటికి కూడా 1 నెల నోటి తిరుగుతున్నామమ్మా. ప్రతి పల్లెకి పోయినాము, ప్రతి వార్డుకు పోయినాము, ప్రతి ఒక్కరికి చెప్పినారమ్మా. ఇప్పుడు మీరు అన్నట్ల ఇవన్నీ సంక్షేమ పథకాలు అయితే అందరికి బాగా వస్తున్నాయంటే చెప్పినారమ్మా చాలా మంది. ఎవరికేమి ఇబ్బందులు లేకపోయినట్లు కొద్దిగా ఏదో చిన్న చిన్న కారణాల వల్ల జరిగిన అంతే తప్పితే మిగతా సంక్షేమ పథకాలు అయితే అన్ని వస్తున్నాయని చెప్పినారు. తర్వాత కొన్ని సమస్యలు మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉండేవి, కొన్ని విలేజ్ లో కూడా నీళ్ళ సమస్య, లేక కరెంటు సమస్య, లేకపోతే రోడ్ల సమస్య ఇట్లాంటివి చెప్పినారమ్మా. ఇవి కూడా అతి త్వరలోనే మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఒక నీళ్ళకైతేనేమి, రోడ్లు అయితేనేమి, కరెంటు విషయం అయితే అన్ని విధాలుగా మీకు చేసి చూపిస్తామని మీకు అందరికి మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తారు? మా మూడు 5,000 పని చేస్తుండే ఆ పెన్షన్. అది రాదా? రైట్ సార్. ఎంత వస్తుందమ్మా? 4,000 వస్తుంది. మీ ఇంట్లో చదివే పిల్లలకి తల్లికి వందనం పడిందమ్మా? ఒకరు పడలేదు. ఏం పడుకోకుండా కారణం ఏమమ్మా? రైట్ అమ్మా. సరే, ఈ ఉచిత గ్యాస్ తీసుకున్నారమ్మా? తీసుకున్నారు. రేపు 15 రేపు నెల 15వ తారీఖు నుండి మీకు ఉచిత బస్సు. అంటే ఎక్కడైనా మీరు అవసరం పడి ఏదైనా దేవస్థానాలు పోవాలన్నా లేదా ఇంకోటైనా కూడా మీరు బస్సులో ఫ్రీగా పోవచ్చు అమ్మా. ఇంకేమమ్మా, ఏం విశేషాలు? ఏమో సార్ చంద్రబాబు నాయుడు ఏమమ్మా, ఏమైనా సమస్యలు ఉండే అమ్మా? ఏమైనా మీ సమస్య ఒకవేళ మీకు ఇల్లు లేకుండా జాగా లేకుండా కూడా మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ కూడా 2 సెంట్లు ఇవ్వాలని ఆలోచన చేసిందమ్మా. అది కూడా అప్లై చేసుకున్నాను అమ్మా. ఏం బొబ్బలే
మా నమస్కారం అమ్మా. మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా ఎవరికైనా? వస్తుంది సార్. నా కొడుకు అనాదు ఆ, కోచింగ్ చేస్తున్నాడు. 6,000 వస్తుంది, నాకు 4,000. నీకు 4,000 ఇద్దరికి వస్తుందమ్మా. సంతోషం. మీ చదివే పిల్లలు ఎవరైనా ఉండారమ్మా? వేరే ఉంటారు. వేరే వేరా చదివే పిల్లలు ఎవరైనా ఉండారమ్మా? ఇక తల్లికి వందనం పడిందా? మరి తల్లికి వందనం ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? లేదు, పిల్లోడు అనాథ పిల్లోడు కోచింగ్ చేస్తాడు హైదరాబాద్. మరి దానికి రాదమ్మా. లేదు, పిల్లోడు మూడు మరి 3వ తరగతి పడాలి కదా? 2. మరి ఎందుకు పడలేదమ్మా? అమౌంట్ పడలేదమ్మా. సరేనమ్మా. మరి ఇప్పుడు ఏమన్నారు? పడతాయి, యాక్టివ్ ఉంది, మీ పిల్లల పేర్లు పడతాయి. అంటే రేపు ఇంకో లిస్ట్ వస్తుందమ్మా. ఇప్పుడు ఎవరికి లేదమ్మా. ఇప్పుడు కరెక్టేనమ్మా. రేపు ఇంకోసారి ఇప్పుడు కొంతమంది రాలేదు కదా. అట్లా కాదమ్మా, అట్లా అనుకో. అట్లా ఆంధ్ర బ్యాంక్ మిలియన్ బ్యాంకులు అప్డేట్ చేసుకోవాలి. చూడమ్మా. మరి ఇప్పుడు ఈ కాదు పిల్లలకేమో యువకుడికేం పెద్ద సమస్య కాదు కదమ్మా. అట్లా అనుకోవద్దు. ఏదైనా ఫాల్ట్ ఉంటే దాన్ని సవరణ చేస్తామా. రేపు 2 లిస్ట్ ఉంది అమ్మ, వస్తుంది. దాంట్లో వస్తుందమ్మా. అదే సపరేట్ చెప్పామా? చేపించానా? మరి చేపించినప్పుడు ఇప్పుడు అప్లై చెప్పామా? ఈసారి అప్లై చెప్పాడమ్మా. ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇప్పుడు మొన్న కొంతమంది వరకు జగన్ రెడ్డి ఇచ్చినారు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు మరి 2 సెంట్లు కొన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడమ్మా. మీరు దాని గురించి అయితే ఆలోచించవసరం లేదు. మీరు మీ పేర్ల మీద చేయండి అమ్మా. ఇప్పుడు నీ 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకులు 2 కోడళ్ళ పేరు మీద అప్లై చేయమ్మా. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళ పేరు మీద, కోడళ్ళ పేరు మీద అప్లై చేయమ్మా. అది ఖచ్చితంగా ఆడు కొని ఇచ్చిన రోజు మీది కూడా ఉంటుందమ్మా. ఖచ్చితంగా అయిపోయారా? చెప్తారు కదమ్మా. ఒక్కరు పడిందా? మరి అది గవర్నమెంట్ కదమ్మా. అంటే అట్లా కాదమ్మా. నువ్వు కాదా ఉండడమ్మా. ఇంత తెలివితో మాట్లాడుతున్నావు. దీన్ని ఎట్లా చేసుకోవాలని నువ్వు ఆలోచించడం లేదు. నాకు రాలేదనేది ఉండదు, కానీ దాన్ని చేసుకునే విధానం నీకు తెలుసుకోవాలా. ఇప్పుడు మాకు ఏమనేమే నీ కార్డు నుండి సపరేట్ చేసేదానికి ఇప్పుడు నీది సపరేట్, నీ కుటుంబం నుండి నీ కొడుకులు వేరే వేరే చేపించుకోండి అమ్మా. చేసినప్పుడు ఆపద అన్ని తీసుకుంటారు. 67 నిండి వాళ్ళవి కానీ వితంతువులు కానీ వాళ్ళందరూ తీసుకుంటారు. అప్పుడు నువ్వు ఇయ్యమ్మా. ఖచ్చితంగా తీసుకుంటా. వస్తామా? రామకృష్ణ ఈడ మన ఆపద ఒకసారి యాక్సిడెంట్ చనిపోయారు కదా, మీ వాళ్ళే కదా. ఆపద వాళ్ళు చేసుకుంటే ఒక్కొరికి 5,000 లక్షలు వస్తున్నాం. మేము మీకోసం అంటే మేము ఏమంటామంటే ఏదైనా వచ్చింది మీకు చేయాలని ఉంటుంది, కానీ మనం చేయలేదు. మీ ఇండ్లకు వచ్చి చేపించుకుని మీరు 10 పైసలు కదా, 5 మంది కదమ్మా. అది ఊహించేది కాదు, అనుకోకున్నట్లు జరిగింది. దానికి వచ్చేదానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా మీరు చేసుకోకున్నప్పుడు ఎవరిది తప్పు చెప్పాలి. తప్పిదాలు కూడా మనం చేసుకోవాలి. అట్లా కాదమ్మా. అంతకుముందే రామకృష్ణ అదే పని చేపిస్తాం.